నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుడు తన శాపం గురించి కౌసల్యాదేవికి తెలుపుట, దశరథుడు పుత్రశోకంతో మరణించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. దశరథుడు ఆ మునిబాలుడి యొక్క మృతికి బాధపడుతూ కౌసల్యాదేవితో ఈ విధంగా చెప్పెను. కౌసల్య, అజ్ఞానం చేత నేను ఆ మునిబాలుణ్ణి చంపి మహాపాపం చేసి తిని, దీని నుంచి విముక్తుణ్ణి ఎలా అవ్వాలి అని నేను ఆలోచించి తీరంలోని నీరు పాత్రలో నింపుకొని ఆశ్రమంనకు చేరితిని. అక్కడ మునిబాలుని తల్లిదండ్రులను చూచితిని. వారు బలహీనులు, వృద్ధులు. వారు అటూనిటూ కదలక వారి కుమారుణ్ణి గురించి ఎదురు చూస్తున్నారు. నాకు మనసులో తన కుమారుని మరణించాడు అని తెలుసుకొని ఏమని శపిస్తారో అని భయంనకు లోనయ్యాను. నా అడుగుల చప్పుడు విని వారు ఈ విధంగా పలికెను. నాయనా కుమారా, ఇంత ఆలస్యంగా వచ్చినావేమిటి? త్వరగా నీటిని ఇమ్ము. నీ రాక ఆలస్యమైనందుకు నీ తల్లి నీ గురించి చాలా ఆందోళన పడెను. నాయనా కుమారా, మా వల్ల నీకు ఏమైనా అపరాధం జరిగినా నువ్వు మనసులో పెట్టుకోవద్దు. మా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని బ్రతుకుతున్నాము అని చెప్పి, ఇంతకు నువ్వేమీ మాట్లాడటలేదు, కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు భయంతో నేను, ఓ మహాత్మా, నేను మీ పుత్రుణ్ణి కాదు, దశరథ మహారాజును. నేను మహా అపరాధం చేసి తిని. నేను వేటకు సరయూ నది తీరమునకు వచ్చి క్రూరమృగములను శబ్దం బట్టి చంపదలిచి తిని, కొంతసేపటికు ఏనుగు నీరు త్రాగుచున్నది తలిచి వెంటనే నేను శబ్దభేది బాణమును ప్రయోగించి తిని. తీరా ఆ నదీ తీరమునకు వెళ్ళి చూస్తే బాణము మీ కుమారుడి వక్షస్థలమునకు గుచ్చుకుంది. అతడు కొనవూపిరితో భూమిపై పడి ఉండెను. వాడి బాధను చూడలేక ఆయుపట్టును గుచ్చుకొని ఉన్న బాణమును తొలగించి తిని. అప్పుడు మీ కుమారుడు, అయ్యో, అందులైన నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని విలపించుచు మరణించెను. నా అజ్ఞానం వల్ల మీ కుమారుడు మరణమునకు కారణమైతిని. ఇక మీదట నన్ను అనుగ్రహిస్తారో శపిస్తారో మీ దయ అని నేను ప్రాధేయపడగా ముని ఈ విషయాలు విని కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. రాజా, నీకు తెలియక ఈ మహాపాపం చేసితివి. అట్లుగాక నీవు దీనిని తెలిసి చేసినచో నువ్వే కాదు, నీ ఇక్ష్వాకు వంశమే నశించిపోయేది. మా కుమారుని దేహం వద్దకు మమ్మల్ని తీసుకొని వెళ్ళు, అతని చివరి చూపు చూస్తాము అని పలికెను. అప్పుడు నేను ఒక్కడినే ఆ ఇద్దరిని తన కుమారుని చెంతకు తీసుకొని వెళ్ళి తిని. వారు కుమారుణ్ణి తాకుతూ దుఃఖంతో, నాయనా, నీవు మాకు నమస్కరించటలేదేమి, మాతో మాట్లాడటలేదేమి? నీకు నాపై కోపం ఉంటే కనీసం నీ తల్లివైపైనా చూడు. నాయనా, పుత్రశోకమున మునిగి ఉన్న నన్ను ఇంకా ఎవరు ఓదారుస్తారు? ఇప్పుడు మేము దిక్కులేని వారమయ్యాము. ఇక మీదట మాకు భోజనం ఎవరు పెడతారు? అయ్యో కుమారా, నువ్వు ఏ పాపమో ఎరుగవు. పాపాత్ముడైన దశరథుని చేతిలో మరణించితివి. కావున నీకు తప్పక ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి అని బాధపడి జలమును సమర్పించెను. తరువాత ఆ ముని నాతో, ఓ రాజా, నా కుమారుణ్ణి చంపి నన్ను సంతానహీనుడిగా చేసితివి. ఇంక మమ్మల్ని కూడా నీ బాణంతో హతమార్చుము. నా కుమారుణ్ణి చంపిన కారణంగా నీకు మిక్కిలి దుఃఖం కలిగించే దారుణమైన శాపం ఇస్తాను. నన్ను ఏ విధంగా పుత్రశోకంతో బాధ పెట్టితివో నీవు అదే విధంగా పుత్రశోకంతో మరణిస్తావు అని శపించి వారు మరణించిరి. ఓ కౌసల్య, తీవ్ర దుఃఖంచే నా మనస్సు వికలమైనది. నా చిత్తము దెబ్బతినట వల్ల నా ఇంద్రియములు పనిచేయుటలేదు. అయ్యో రామ, నన్ను దిక్కులేనివాడిగా చేసితివి అని దశరథుడు కౌసల్య సుమిత్ర దగ్గర శోకించుచు అర్ధరాత్రి దాటిన తరువాత ప్రాణాలు విడిచెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.